దేశంలో హిందువుల్లోనే రకరకాలైనటువంటి ఆచారాలు ఉంటాయి. ఒకళ్ళకి మంగళసూత్రం, ఒక మంగళసూత్రం అంటే ఇంకోళ్ళకి 2 మంగళసూత్రాలు, ఇంకోళ్ళకి 3 మంగళసూత్రాలు ఉంటాయి. ఇట్లా రకరకాలైనటువంటివి ఉంటాయి. అందులో అట్లాగే జంధ్యం అందరూ గూడా ఉండదు. ఉపనయనం కొంతమందికే ఉన్నది. కొన్ని కులాల్లోనే ఉంది. అది బీసీల్లోనే ఉంది, ఎస్సీలోనే ఉంది, ఓసీల్లోనే ఉంది. కొన్నిటికి ఓసీల్లో కూడా లేనటువంటివి ఉన్నాయి. ఈ జంధ్యం అనేటటువంటిది గాయత్రి మంత్రం చెప్పి వేయిస్తారు. ఇక అక్కడి నుంచి ఏది అమ్మాయిలకి పెద్ద మనిషి అవ్వడం అనేటువంటిది జెనెటికల్‌గా ఉంటే, మగపిల్లలకి ఈ జంధ్యం వేసినప్పటి నుంచి బాధ్యతలు అన్నటువంటిది ఉంటుంది. అంటే ఇంటి పెద్దరికం ఇచ్చినట్టనమాట. అయితే ఈ జంధ్యాన్ని తీయాలి నీట్ పరీక్షలకి అంటూ కర్ణాటకలో తీసుకొచ్చినటువంటిది ఒక ఏది మిగతా దేశంలో అన్ని చోట్ల బానే ఉంది. కర్ణాటకలో ఉన్నటువంటి ఒక సెంటర్ దగ్గర జంధ్యం తీయాలని చెప్పి గొడవ చేయటం, దానికి అక్కడ ఉన్న విద్యార్థులు తిరస్కరించడం, దాని మీదన అర్చకులు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మిగతా హిందూ సంఘాలు కూడా ఉద్యమించినటువంటి నేపథ్యంలో దీని మీద కేసు నమోదు చేయమని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. కల్బుర్గిలో జరిగినటువంటి ఈ ఉదంతంలో 2 నీట్ స్టాఫ్ మీదన కేసు నమోదు చేశారు.